వ్యక్తిత్వ హననం చేస్తారు. వ్యక్తిత్వ హనంతో కాస్తే వ్యక్తి హననం చేయాలని చూస్తారు. రాజకీయాలు స్ట్రైట్ గా చేసిన వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా కుళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళు. వాళ్ళకి టైం బాగుండి పార్టీలు మారటాల వల్ల వాళ్ళకి పదవులు వస్తా ఉన్నాయి, వాళ్ళు పవర్ లో ఉంటా ఉన్నారు. కానీ నేను ఒక్క మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అడవికి రాదు సింహం. ఆ సింహం అడవిని పరిపాలిస్తున్న సమయంలో అది తన కోసం వేటాడుతుంది. తను పరిపాలిస్తున్న అడవిలో కొన్ని క్రూర మృగాలు ఉంటాయి. ఇతర సౌమ్య మృగాలను తినకుండా వాటిని కూడా సంహరిస్తూ ఉంటుంది, వాటిని వేటాడుతూ ఉంటుంది. ఆ సింహం మీదకి అప్పుడప్పుడు తోడేళ్ల గుంపులు కూడా వస్తాయి. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తన అడవిని కాపాడుకుంటూ, తనను కాపాడుకుంటూ, తన ప్రజల్ని కాపాడుకుంటున్న సమయంలో తనకి కొన్ని గాయాలైతాయి. ఆ గాయాలైతే ఆ సింహం ఏం చేస్తుందంటే ఆ గాయాలను తను సొంతంగా మార్చుకుంటుంది. ఎట్లా మార్చుకుంటుందంటే తన గుహలోకి పోతుంది. పోయి తన గాయాలని తన నాలికతోనే నాకుకుంటా తను తిరిగి స్వశక్తుడై బయటకు వస్తుంది. ఒక 4 రోజులు గుహలోకి పోయిందని చెప్పి అయిపోయింది అనుకుంటారా? నక్క వచ్చి పరిపాలించారు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను. ప్రతి ఒక్కళ్ళకి మంత్రులు ఉన్నప్పుడు గుండెల్లో స్టెంట్లు పడ్డాయి, కడుపుల్లో పుండ్లైని, దేగితాల కొద్దీ బ్లడ్లు కక్కారు, మళ్ళీ రాలే. అంతగా అందుకని మనిషి అన్న తర్వాత ఎవడుకోబడికి చిన్న సమస్య వస్తుంది. దానికే ఇడు ఉండడు ఇడు పోతాడని చెప్పి నీ భావదారిద్ర్యం తప్పితే ఎన్నికల ముందు కూకటపల్లి పోతాడు పోయినా, ఎన్నికల తర్వాత శేర్లింగంపల్లి పోతాడు పోయినా, ఆ తర్వాత జూబ్లీస్ పోతాడు పోయినా, ఇప్పుడు పైకి పోతాడంటే పోతానా?